రికార్డింగ్ నెంబర్ 7 భాగవత వివరణము. కథా సంవిధానము అని ఇక్కడ హెడ్డింగు. కథను కూర్పు చేయటంలో అంటున్నారు. ఇక్కడ కూర్పు చేయటం అంటే ఏ విషయం ముందు చెప్పాలి, ఏ విషయం తర్వాత చెప్పాలి, కథ ఎలా నెరేషన్ ఎలా చెప్తే కరెక్ట్గా ఉంటుంది, నేరేట్ చేయటం ఎలాగు అనే విషయంలో మామూలుగా ఇతిహాస పురాణాలకిను కావ్యము అంటాం మనం. కావ్యాలకి తేడా ఉంది అంటున్నారు. ఇతిహాస పురాణాలేమో జరిగిన కథను ఆధారంగా చేసుకొని చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్తారనమాట. ఈ కావ్యం అనేది కేవలం ఊహ మీద, తన కవితా శక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రెండింటికి స్వభావంగా చాలా తేడా ఉంది. చాలా బాగుండవలసిన అవసరం ఉంది కావ్యానికి. రసపోషణ ఒకటి ఉండాలి, చక్కని పాత్ర పోషణ ఉండాలి, సంభాషణలు బాగుండాలి, అలంకారం బాగుండాలి, లోపల నుంచి వచ్చేటటువంటి మొత్తం మీద ఏం ధ్వనిస్తోంది ఆ కావ్యంలోనే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఉంటాయి. కొన్ని విషయాలకి వీటిని బట్టే, వీటి ప్రకారమే కథ సాగాలి. అందువల్ల దీనికి ఏంటంటే ఫుల్ ఫ్రీడమ్ ఉండదు, విశాలత్వం ఉండదు, కొంత రిస్ట్రిక్ట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఉండి తీరాలి. కాబట్టి ఈ లక్షణాలు ఉండేటట్టుగా చెప్పే కథ ఏమో కావ్యమో అంటారు. ఇతిహాస పురాణాలు ఎట్లా రాస్తారంటే దీనికి వేద సంప్రదాయమే మేలుబంతి అంటున్నారు. మేలుబంతి అంటే అది చేయబట్టుకొని తీసుకుపోతుంది. బెస్ట్ వే ఆఫ్ రైటింగ్ అన్నమాట. ఇందులో శాశ్వత సత్యాన్ని అనుసరించి ఉంటుంది. సృష్టి సత్యాలు, శాశ్వత సత్యాన్ని అనుసరించి సృష్టి సత్యాలు, వాటిని అనుసరించి మనస్సు, వాటి స్వభావాలు, వ్యక్తుల ప్రవర్తనలు అవన్నీ కూడా చక్కగా కూర్పు చేయబడతాయి. ఇది ఎక్కువ విశాలత్వం ఉంటుందన్నమాట, ఫ్రీడమ్ ఉంటుంది రాసేవాడికి. ఎందుకంటే శాశ్వత విషయాల మీద, సృష్టి విషయాల మీద మెయిన్గా ఫోకస్ ఉంటుంది. సో దానివల్ల వీళ్ళకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది రాయడానికి. రిస్ట్రిక్టెడ్ వే ఆఫ్ రైటింగ్ కాదు ఇది. దాన్ని బట్టి ఏమవుతుంది, అందువల్ల మనస్సు మొదలైన స్వభావాలు, ప్రవర్తనలు అన్నీ కూడా చాలా విశాలత్వం ఉంటాయి. కథా ప్రణాళిక అంతా కూడా అనంతమైన విశాలత్వం అంటున్నారు. ఇంకా ఎంతైనా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చెప్పదలుచుకున్న విషయాన్ని బాగా చెప్పుకోవచ్చు, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. భాగవతంలో ఉన్న కథా సంవిధానం అంటే కథ చెప్పిన తీరు ఎట్లా ఉన్నదంటే దర్శనాత్మకముగా ఉంటుంది. మనకి దర్శనం కలుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది. అంత అద్భుతంగా, అంత తేడా అందుకని చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. కావ్యానికిను జరిగిన విషయము చెప్పటానికి, జరిగిన విషయము అంటే ఇతిహాస పురాణాలకిను మామూలు రెగ్యులర్గా కావ్యాలకి ఇంత తేడా ఉంటుంది. ఇతిహాస పురాణాలు వీళ్ళు ఎంత బాగా రాయగలరంటే, ఎందుకంటే సంప్రదాయం మీదే, వేద సంప్రదాయమే వాళ్ళకు ముఖ్యమైనది. వేద సంప్రదాయాన్ని అనుసరించి రాస్తారు కాబట్టి చాలా స్కోప్ ఉంటుంది కథ చెప్పడానికి. చాలా బాగా చెప్పగలుగుతారు. దర్శనాత్మకంగా ఉంటుంది. నీకు దర్శనం జరిగినట్టే, కళ్ళ ముందు జరిగినట్టే ఉంటుందన్నమాట. కాబట్టి అదంతా చాలా బాగుంటుంది. ఏ ఘట్టం దేన్ని దర్శనం చేయిస్తుందో, ఏ దర్శనం తర్వాత ఏ దర్శనం చేస్తే భగవంతుడి దర్శనం కూడా సిద్ధిస్తుందో, ఆ పరమ ప్రయోజనాన్ని అనుసరించే ప్రతి ఒక్క ఇన్సిడెంటు కూడా వీటిలో, ఈ గ్రంథాల్లో కూర్పు చేయబడతాయిట. దీనికి ముందు వెనక పరిశీలించే సద్భావము, భక్తి, గౌరవం, శ్రద్ధ లేకపోతే కొన్ని చోట్ల సరిగా అర్థం కాదు. ఇవి అర్థం చేసుకోలేరంటే ఉన్న విషయం లోపలికి వెళ్ళదు. ఈ పురాణ గ్రంథాలన్నీ చాలా శ్రద్ధగా వినాల్సినవి అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు ఇక్కడ. వేద సంప్రదాయము అంటే ఏమిటో ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. వేద సంప్రదాయం మనిషిని రీచ్ అవ్వాలి, సామాన్య మానవుడిని రీచ్ అయ్యే పద్ధతి ఇతిహాస పురాణాల ద్వారా జరుగుతోందన్నమాట. దీని మీద మనకెంతో శ్రద్ధ, గౌరవం ఉంటే కానీ కొన్ని విషయాలు అర్థం కావు. ముఖ్యంగా ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తున్నారు. అశ్వత్థామ అవమానింపబడతాడు, ఎందుకంటే చాలా పిచ్చి పని చేస్తాడు, ద్రౌపది పిల్లలందరినీ చంపేస్తాడు. అట్లాంటప్పుడు అవి కథకి ఇది అవసరమేనా, అసలు ఎందుకు జరిగింది ఇట్లా అని అనిపిస్తుంది. సృష్టిలోనూ ద్రష్టలోనూ అంటున్నారు. అంటే సృష్టిలో జరిగే విషయాన్ని చూసేవాడిలో ఉన్నటువంటి ఏం చూస్తున్నాడు వాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ న్యాచురాలిటీ, ఆ న్యాచురల్గా ఏం చూడాలి, ఏం చూస్తున్నాడు అనేది పండితులు నిర్ణయించే కావ్యాల్లో ఉండవు. ఈ వేద సంప్రదాయంలోనే అది వస్తుంది అంటున్నారు. అట్లాగే భారతంలో కానీ భాగవతంలో కానీ
కథ స్టార్టింగ్లో ఒక చక్కని నియమం కనిపిస్తుంది అంటున్నారు. గ్రంథంలో కథ జరిగిపోయిన తర్వాత కాలం నుంచి ఇప్పుడు ఆ కథలో ఏం జరుగుతుందంటే, జరిగిన కథ కదా వాళ్ళు రాస్తూ ఉన్నది, ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతూ ఉన్నది అనే దగ్గర నుంచి కథ స్టార్ట్ అవుతుంది అన్నమాట. భారతం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ధర్మరాజు మనవడైన పరీక్షిత్తు కాలంలో స్టార్ట్ అయింది. పరీక్షిత్తు ఆయన కొడుకైనటువంటి జనమేజయుడు అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి కథ అక్కడే మొదలు పెడతారన్నమాట. దానికి ఒక పురాణ సంప్రదాయం ఉంది. సృష్టి అంతా ప్రళయం అయిపోయిన తర్వాత, అంటే ఏమీ మిగలకుండా నీళ్లు మటుకే ఉండిపోతాయి, మొత్తం సృష్టి అంతా ప్రళయంలో మునిగిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి మొదలుపెట్టినప్పుడు మళ్ళా ఇంతకు ముందు కథే జరుగుతుంది, వేరే కథలు ఏమీ రావు, ఒకటే కథ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. సృష్టిలోని మహాసత్యాలన్నీ కూడా తాతల కథలు మనవాళ్ళు చెప్పుకుంటూ ఉన్నట్టుగా జరుగుతాయి. ఈ రచనలో ఉన్న వస్తుధ్వని అది అంటున్నారు. వస్తుధ్వని అంటే అర్థం ఏంటంటే కథ చెప్పే విధానంలో కథ తాలూకు మొత్తం పరమార్థం అంతా, అసలు అర్థం అంతా ఇమిడి ఉండటము అని చెప్పి చెప్తూ ఉన్నారు. అట్లాగే భాగవతం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే పరీక్షిత్తు పుట్టుకతో భాగవతం స్టార్ట్ అయింది. అది తమాషాగా వరుసగా చెప్పుకొస్తూ ఉన్నారు. ఇట్లా జరిగిన విషయాన్ని సూత మహాముని, శౌనకుడు మొదలైన మునులందరితో చెప్పటం కూడా ఇక్కడ కథా సాంప్రదాయమే. కథ చెప్తూ ఉన్నట్టుగా రాస్తారనమాట. మొట్టమొదట సృష్టి దర్శనాలని అన్నీ కూడా, సృష్టి దర్శనములన్నీ బాగా ప్రశంసించారు, చాలా మెచ్చుకున్నారు. సృష్టి దర్శనం ఎలా ఉంటుంది, సృష్టిలో దేన్ని గురించి తెలుసుకున్నా కూడా దాంట్లో ఉన్న భగవంతుడు అంతర్యామిత్వాన్ని మరవకూడదు. లోపల ఉన్న సారం ఏంటంటే ఈ కథలు మొత్తంలో మనుషుల్లో, ఇన్సిడెంట్స్లో, రాసిన వాళ్ళల్లో, చదివే వాళ్ళల్లో అందరూ కూడా భగవంతుడే ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, ఆయన లేకపోతే ఇవేవీ లేవు అనే మాట మర్చిపోకూడదు అంటున్నారు. కథల్ని, వ్యక్తుల్ని, స్వభావాల్ని భగవంతుని యందు ఆరోపించే తెలుసుకోవాలి. అంతసేపు ఈ సమస్తం కూడా వాళ్ళ హృదయాల్లో భగవంతుని క్రీడలాగా ఉంటుంది, లేకపోతే ఫండమెంటల్ థింగే మిస్ అయిపోతుంది మనకి. ఈ సృష్టి మొత్తం భగవంతుడి అంతర్యామిత్వంతోనే జరుగుతుంది. ఆయనే దీనికి ముందు వెనక బ్యాక్గ్రౌండ్ అంతా ఆయనే ఉన్నాడు. ప్రతి వ్యక్తిలోనూ కూడా భగవంతుడు ఉన్నందువల్లనే వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ అట్లా ఉన్నాయి అని తెలుసుకున్నందువల్ల ఏమవుతుందిట, కథ చదివేటప్పుడు మనకి భగవంతుని ఆట ఇదంతా కూడా, భగవంతుని లీల, భగవంతుని క్రీడ అని అర్థమైనప్పుడు చక్కగా లోపలికి మనకు ఏ విషయం ఋషులు చెప్పదలుచుకుని పురాణం మనకి అందజేశారు ఆ విషయం చక్కగా అందుతుందిట. అది లేకుండా కనుక మనం భగవంతుడున్నాడు ప్రతి ఇన్సిడెంట్లో వెనకాల అనకుండా ప్రతి ఇన్సిడెంట్ని విడివిడిగా ఇలా ఎందుకైంది అలా ఎందుకైందని మనకు అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు అనేవాడు వెనకాల లేకపోతే ఆ మనకు కనపడే పాత్రలన్నీ కూడా, పాత్రలంటే క్యారెక్టర్స్, రాగద్వేషాలు, పాపపుణ్యాలు, దుర్యోధనుడు ఇట్లా ఎందుకు చేశాడు, ధర్మరాజు అట్లా ఎందుకు చేశాడు, ఇవన్నీ ఉన్నందువల్ల చదివేవాడి మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు టీవీ డ్రామాలు చూస్తూ ఉన్నాం కదా, టీవీ డ్రామాలు, సినిమాలు చూసేటప్పుడు ఆ ఎఫెక్ట్ మన మీద పడుతూనే ఉంది. మనకి తెలుసు ఆ విషయం. లోకం అంతా పాడైపోయింది, సినిమాల వల్లే ఇట్లాంటి సినిమాలు తీస్తున్నారు, ఇలాంటి డ్రామాలు రాస్తున్నారని మనం చెప్పుకుంటాం. పురాణాలు వినేటప్పుడు భగవంతుడు అంతర్యామిత్వం మర్చిపోకూడదు. కథల్ని, వ్యక్తుల్ని, స్వభావాల్ని భగవంతుని యందు ఆరోపించి తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి, ఇది భగవంతుడు ఉన్న కథ కానీ తెలుసు కాబట్టి ఈ సమస్తము మన చదివే వాళ్ళ హృదయాల్లో భగవంతుని ఆటగా ఉంటుంది, భగవంతుని లీలగా ఉంటుంది. ఆ ఆటలో కనపడుతూ ఉన్న పాత్ర పోషణ, రాగద్వేషాలంటే పాత్ర ఒక్కొక్కప్పుడు చాలా భయంకరంగా, రాక్షసులు కూడా ఉంటారు ఇందులో. ఆ భయంకరంగా ఉన్నప్పుడు ఆ రాగద్వేషాలు, పాప ప్రవర్తనలు, పుణ్య ప్రవర్తనలు అవి ఎవరికి కూడా నష్టం కలిగించవు. ఎందుకంటే ఇది భగవంతుడి కథ అని మర్చిపోకుండా చదువుతున్నాం కదా మనం. అదే రకంగా ఇంకో మంచి మాట చెబుతూ ఉన్నారు ఇక్కడ. లోకాన్ని కూడా ఇట్లాగే చూడటం అలవాటు చేసుకోవాలి. లోకంలో మనం కలిసేవాళ్ళు, కలవని వాళ్ళు, అన్ని పాత్రలు, అన్ని జీవుల పాత్రలు కూడా భగవంతుడివే. వాళ్ళ ప్రవర్తనలు అన్నీ కూడా దేవుడికి ఆటలో భాగాలే.
ఆ రకంగా తెలుసుకున్నందువల్ల చూసేవాడికి ఎట్లాంటి నష్టము కలగకుండా ఉంటుంది. చిన్నపిల్లలు చేసే కొంటె పనులలాగా ఎంతో ముచ్చట కొలుపుతాయి మనస్సుకి, భగవంతుని యందు ముచ్చట కొలుపుతాయి. ఈ పనులన్నీ కూడా చిన్నపిల్లలు చేసిన పని ముచ్చట కొలుపుతుంది, అదే పని పెద్దవాళ్ళు చేస్తే చిరాకు వస్తుంది. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు, చిన్నపిల్లల ప్రవర్తనలాగా ఉంటుందన్నమాట. భగవంతుడిని మనం వెనకాల పెట్టుకొని ఇది భగవంతుడు చేస్తూ ఉన్నటువంటి ఆట, ఇది క్రీడ, ఇది నిజంగా జరగటం కాదు, ఇది క్రీడ అని తెలుసుకున్నప్పుడు ఈ అంతర్యామిగా భగవంతుడే ఉన్నాడు. ప్రతి ఇన్సిడెంట్లో, ప్రతి పాత్రలో, ప్రతి స్వభావంలో భగవంతుడే ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు చాలా ముచ్చటగా ఉంటుంది. ఈ లోకాన్ని కూడా ఇలాగే చూడటం మనం అలవాటు చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి, ఏదో ఊరికే ఇలా చెయ్యాలని చెప్పటం కాదు, ఏది రియాలిటీయో ఏది వాస్తవమో అది చెప్తూ ఉన్నారు. లేకపోతే ఇంట్లో పుస్తకాలు ప్రింట్ చేసి యుగ యుగాలుగా మన చేతులకు అందవు, అదే విషయం వస్తూ ఉన్నది ఎప్పటి నుంచో. ఏమిటి వస్తూ ఉన్నది, భాగవత భారతాలు ఇట్లాంటివన్నీ చదివేటప్పుడు, రామాయణ భాగవత భారతాలు చదివేటప్పుడు ఇంకా ఎన్నో పురాణాలు ఉన్నాయి. భగవంతుడే ఈ సృష్టి, ఈ సృష్టి కథలో, పాత్రలో, ఇన్సిడెంట్స్లో అన్నిట్లో వెనకాల రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాడు అని చదివినప్పుడు ఒకటి వీడు బాగా చేశాడు, వీడు దుర్మార్గుడు, వీడు మంచివాడు అనే భావాలు రావటం మనకి. రానప్పుడు అవన్నీ మన ఎఫెక్ట్ చేయవు, అంతా భగవన్మయంగా ఉంటుంది. అదే రకంగా సృష్టిని చూడటం నేర్చుకోండి, ఎందుకంటే సృష్టిలో కూడా అదే జరుగుతోంది. భగవంతుడే అంతర్యామిగా ఉన్నాడు, మనకి తెలుసు. దైవం సర్వత్రా ఉన్నాడనే విషయం మనకు తెలుసు కదా, అది చెప్తూ ఉన్నారు. లోకాన్ని అలా చూడటం అలవాటు చేసుకోవాలి. చిన్నపిల్లవాడి కొంటె పనులలాగా ఆలోచించుకొని వాటిని ముచ్చటల్ని కలిగిస్తాయి. అప్పుడు మనకి చిన్నపిల్లవాడి కొంటె పనులను చూసినట్టుగా చూస్తే మన మనస్సు ఒక రకమైన హాయిగా ఉంటుంది. పిల్లల్ని చూస్తూ ఉంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది. భగవంతుడి అస్తిత్వాన్ని మర్చిపోతే మాత్రం ప్రతి ఇన్సిడెంట్కి, ప్రతి పాత్రకి స్వతంత్ర ప్రవృత్తి ఏర్పడి కథలో ఉన్న వ్యక్తులలో ఉన్న రాగద్వేషాలన్నీ కూడా పైకొస్తాయి. ఆ రాగద్వేషాలు ఎప్పుడైతే చూస్తాడో కథలో ఉన్న రాగద్వేషాలు చూసేవాడిలో కూడా రిఫ్లెక్ట్ అయ్యి వీడి లోపల ఉన్న రాగద్వేషాలు కూడా బయటకు వస్తాయి. అంటే స్వభావాలన్నీ బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఎదట ఏది కనపడిందో లోపల అదే వస్తుంది. కాబట్టి దైవాన్ని మర్చిపోకూడదు. దైవ స్మరణతోనే ఏది చదివినా, ఏది ఉన్నా అంతర్యామిగా ఇక్కడ దైవమే ఉన్నాడు అనే విషయం మర్చిపోకుండా చదవాలని అందుకని చెబుతున్నారు. లేకపోతే మనలో ఉన్న రాగద్వేషాలు కూడా, అంటే మనకు మండిపోతుంది ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తూ ఉంటే టీవీ డ్రామాలో, చీ వెధవ ఇట్లా చేశాడని ఇలా అనిపించటాలు ఉండవన్నమాట. అక్కడ వెధవ లేడు, చీ లేదు, అంత భగవన్మయం, అనుభూతిమయంగా ఉంటుంది అప్పుడు. అందుకని దైవాన్ని తప్పకుండా మర్చిపోకుండా ప్రతి క్యారెక్టర్లోనూ అసలు కథ మొత్తం దైవ సంబంధమైనది, దేవుని ఆట ఇది అని గమనించుకుంటూ చూడాలి, చదువుకోవాలి అని చెప్తూ ఉన్నారు. భగవంతుడు అస్తిత్వం మర్చిపోయిన క్షణంలో ప్రతి పాత్రకి, ప్రతి రోల్ ప్లేకి స్వతంత్రత ఏర్పడుతుంది. అన్నీ ఇండివిజువల్గా అయిపోయి దారంలోంచి విడిపోయిన పూసల్లాగా చెల్లా చెదరైపోయి డిస్టార్టెడ్ పిక్చర్ వస్తుంది మనకి అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇక్కడ గమనించే వాళ్ళల్లో రాగద్వేషాలు అన్నీ ప్రేరేపించబడతాయి. జీవప్రజ్ఞకి బంధాన్ని, దుఃఖాన్ని కలిగిస్తాయి. అంటే మన యాటిట్యూడ్ అనేది, మన విషయం, మనం ఏ దృష్టితో ఏది చేస్తున్నాము అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ చెబుతూ ఉన్నారు. జీవప్రజ్ఞకి బంధము, దుఃఖము కలుగుతాయి జీవుడికి. దీన్నే భాగవత పరమార్థంగా, బంధఛేదన రహస్యంగా సూతుడు మహాముని అందరికీ చెప్పాడుట. బిగినింగ్లోనే, కథ స్టార్టింగ్లోనే ఇది ఎప్పుడు కూడా భగవంతుడిని మర్చిపోయి చదవకూడదు. పుణ్యశ్రవణ కీర్తనుడైన కృష్ణుడు తన కథలు వినే వాళ్ళ హృదయంలో నిలుస్తాడు, శుభాలు ఆచరిస్తాడు, అశుభాల్ని తీసేస్తాడు. ఇటువంటి సేవ వల్ల నిశ్చలమైన భక్తి కలుగుతుంది. అప్పుడు మనస్సు రజస్తమస్సుల్లో ఉండకుండా, అందులో పుట్టిన కామంలో, లోబాదుల్లో చిక్కుకోకుండా సత్వగుణ ప్రధానంగా ప్రసన్నమవుతూ ఉంటుంది. ఈ ప్రసన్నత వలన అన్ని బంధాలు విడిపోతాయి. అట్టి వాళ్ళకి ఈశ్వరతత్వ జ్ఞానం చక్కగా అర్థమవుతుంది అని సూతుల వారు చెప్పారుట. అదే భాగవతం యొక్క సందేశం.
చెప్పబోయే కథలన్నీ కూడా దీన్నే చెప్తాయి, ఇంకా వేరే ఇంకో విషయాలు ఏం చెప్పవు. ఈ గ్రంథంలో ఉన్న కథా సంవిధాన వైఖరి ఏమిటి అంటే చెప్పబోయే కథలన్నీ దైవ సాన్నిధ్యాన్నే ఇస్తాయి. దైవాన్ని మర్చిపోతే విడివిడిగా అయిపోయి డిస్టార్టెడ్ పిక్చర్ వస్తుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. తర్వాత సూత మహాముని భాగవతాన్ని కొంచెం ఈజీ చేయటం కోసమని కొంచెం తత్వ వివరణ కూడా చేస్తారు. సుఖయోగీంద్రుడు వ్యాసుల వారు రాసిన భాగవతాన్ని పరీక్షిత్తుకి గంగ మధ్యలో వివరించారు అని చెప్పి ఒక మాట వస్తుందిట. అదెలా జరిగింది అని, అట్లా జరగటానికి సందర్భం ఏమిటని ఋషులందరూ కూడా సూత మహామునిని అడిగితే ఆ సందర్భంగా భాగవత రచన అంతా కూడా చెప్పుకోవాల్సి వచ్చింది, ఆ కథ అంతా కూడా అంటున్నారు. మూడవ ద్వాపర యుగము చివర అంటున్నారు. అప్పటికి 3 సార్లు ద్వాపర యుగం, 2 సార్లు ద్వాపర యుగం వచ్చి వెళ్ళిపోయిందనమాట. 3వ ద్వాపర యుగంలో చివరగా వేదవ్యాసుడు అని ఆయన పుట్టారు. అతడు రాబోయే కలి ప్రభావాన్ని గుర్తించాడు. ఆ వేదవ్యాసుడు అనేటటువంటి ఆయన కలికాలం రాబోతూ ఉన్నది, కలికాలం అంటే ఎలా ఉంటాయి అని ఆయన గుర్తించాడంటే అర్థం చేసుకున్నాడు. అందులో యజ్ఞధర్మాలు వేద ధర్మాలు చెదిరిపోకుండా ఉండాలంటే వేదాన్ని 4 సంహితలుగా విభజించి 4గా విభజించి 4 శిష్యులతో ప్రచారం చేయిస్తే కొంత జనానికి కొంచెం ఆ వేదార్థం తెలిసినప్పుడు వాళ్ళకి జీవితం కొంచెం హాయిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా తెలియాలి ఈ విషయం అని ఆయన తన శిష్యుల్ని అప్పజెప్పి అందరికీ బోధ చేయించాట. ఈ వేదార్థం అంతా కూడా బాగా అర్థం కావటం కోసం అని చెప్పి పురాణేతిహాసాలని రాశాడు ఆయన. రాసిన తర్వాత ఏం చేశాడంటే దానికి పంచమ వేదము 4 భాగాలు చేశాడు కదా వేదాన్ని. ఆ 4 కాక ఈ పురాణ సంహితలకి పంచమ వేదములు అని పేరు పెట్టుకున్నాడు. ఆ విషయం అంతా కూడా సూతుడికి అప్పచెప్పి సూత మహామునికి నైమిసారణ్యంలో శౌనకాది మునులందరికీ బాగా అధ్యయనం చేయించి ఏంటంటే మునులకు ముందు అర్థమైతే వాళ్ళు ప్రజలకి చక్కగా చెప్తారు అని అధ్యయనం చేయించమని చెప్పాడట వేదవ్యాసముని. ఇంత చేసినా కూడా ఆయనకి తనకు ప్రజలకి కావాల్సింది నేను ఇవ్వలేకపోయానేమో అనే అసంతృప్తి బాగా ఆయనకు వస్తుంది. కలియుగంలో ప్రజలు ఇంత బాధలు పడతారే అనేటటువంటి ప్రజల మీద ఉండేటటువంటి ప్రేమ భావన ఆయనని నిలవనివ్వటంలా, నేను చేసింది కరెక్టేనా, నేను పెద్దవాడిని అయిపోతున్నాను, నాకు ఇందువల్ల తృప్తిగా లేదు, దీనివల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుందా అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంకేమన్నా చేయగలనా ఇదిగాక అని బాధపడుతూ ఉంటే నారదుల వారు వచ్చి భాగవత ధర్మం అంతా కూడా ఉపదేశం చేశారట. భాగవత రచనే చెయ్యిను, వేరే ఇంకేమొద్దు, ఈ భాగవత రచనలో తప్పులున్నాయా ఒప్పులున్నాయా అనేటటువంటి మాట వద్దు, నువ్వు చెప్పదలుచుకున్న విషయం సూటిగా చెప్పు. ఈ తప్పు ఒప్పు అనేవి మనుషులు కల్పించుకున్న విషయాలు, వాటి ప్రకారం మనుషులు కల్పించుకున్న వాటి ప్రకారం ఆ రచనలో తప్పులున్నా నష్టం లేదు, ఒప్పులంటే కరెక్ట్గా ఉంది, చాలా సిస్టమేటిక్గా కరెక్ట్గా ఉందంటే దానివల్ల వచ్చిన లాభం ఏమీ ప్రత్యేకంగా లేదు, అది పెద్ద పట్టించుకోవాల్సినటువంటి విషయమే కాదు మనకి అని చెప్పి ప్రజలకి రాగద్వేషాలకు పట్టుబడిపోకుండా సుఖజీవనం వచ్చేటటువంటిది మోక్షోపాయం ఒక్కటే, మోక్షం ఒక్కటే, అది భగవంతుడి సంకీర్తన వల్ల తప్ప జరగదు. అందువల్ల విశ్వమే విష్ణుడు అనే సారాంశాన్ని మర్చిపోకుండా ఉండే రకంగా అట్లా మరవకుండా జీవితాలు గడిపిన వాళ్ళ జీవిత కథలన్నీ కూడా రాసి చెప్పు వాళ్ళందరికీ కూడా. అందులో దైవస్మరణ వల్ల దైవం ఉంటాడు అని చెప్పారు. ఇక్కడ ఒక విషయం మళ్ళీ చెప్తూ ఉన్నారు. దైవానికి 2 లక్షణాలు ఉంటాయిట, ఉండుట ఉండకుండుట. స్మరించినప్పుడు ఉండుట, స్మరింపనప్పుడు ఉండకుండుట. మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మన స్మరణలోకి ఏవేవే వస్తాయో అవే ఉంటాయి. భగవంతుడు కూడా మన స్మరణలోకి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఉంటాడు. మన స్మరణకు రాని విషయాలు మనకు ఉండవు అని మనకందరికీ కూడా తెలుసు. మనం ఆ విషయం పెద్ద పట్టించుకోకపోయినా కూడా విషయం అదే. మనం స్మరించకపోతే, మనం తలుచుకోకపోతే మనకు ఆ విషయం ఉండదు.
మనం తలుచుకున్నప్పుడు దైవం ఉంటాడు, తలుచుకోనప్పుడు దైవం ఉండడు అని చెప్పి రాసేశారు ఇక్కడ. కాబట్టి జీవులందరికీ కూడా దైవ స్మరణ, దైవాన్ని తలుచుకోవటం ఒక్కటే తరుణోపాయము. ఈ సంసార సాగరాన్ని, సముద్రాన్ని ఈదటానికి ఉపాయం, మంచి ఉపాయం, తరుణోపాయము. దీన్ని దాటడానికి ఉండేటటువంటి ఉపాయం ఇది ఒక్కటే అని చెప్పారు. దీన్ని సాధించే విధానాన్ని అనుభవపూర్వకంగా ఉదాహరించాలి. ఎందుకంటే ఒక విషయం చెప్పేటప్పుడు అనుభవం, ఫలానా వాళ్ళకి ఇలా అనుభవం అయింది అని చెప్పినప్పుడు ఉండేటటువంటి అర్థమయ్యే పద్ధతి వేరు. ఎప్పుడైతే అలా అర్థమవుతుందో, ఇలా జరుగుతుందా, ఇలా జరిగిందా అని బాగా మనస్సుకు లోపలికి వెళ్తుంది. దీన్ని అనుభవపూర్వకంగా నిరూపించాలని చెప్పి తన పూర్వజన్మ వృత్తాంతం, తన పూర్వ జన్మలో కథ అంతా కూడా చెప్పాడుట నారదుల వారు. సాధింపదలచి అంటే ఈ దర్శన భాగ్యాన్ని సాధించాలి ఎలాగైనా అని ఈ గ్రంథాన్ని చదివే వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా ఈ నారదుల వారి కథ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రచన, ఈ గ్రంథం ఆరంభంలోనే, ఈ పుస్తకం బిగినింగ్లోనే వ్యాసుల వారి కథ చెప్పారు అంటున్నారు. నిత్య జీవితంలో స్మరించటానికి ప్రయత్నం చేస్తాం, దైవస్మరణ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమవుతుందిట, కష్ట సుఖాలు కలుగుతూ ఉంటాయి. వాటి యందు కూడా దైవాన్నే చూడాలి. మనమేమనుకుంటాం, నేను దైవస్మరణ చేద్దాం అనుకుంటుంటే నాకు వీళ్ళు అడ్డం పెడుతున్నారండి, పిల్లలు ఏడిస్తే ఎలా దైవస్మరణ చేస్తాను, వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఎలా దైవస్మరణ చేస్తాను, ఇవన్నీ మనకు అనిపిస్తాయి. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా దైవందే. ఇక్కడ కొట్టుకోటాలు లేవు, పిల్లలు ఏడుపులు లేవు, అది కూడా దైవస్వరూపమే అనే భావనతో ఆ కష్టాన్ని, ఒకవేళ సుఖం కలిగితే సుఖాన్ని, విఘ్నాన్ని, అన్నిట్లోనూ విఘ్నంలో, సుఖంలో, కష్టంలో దైవాన్నే చూడాలి అని చెప్పి ఇంత చక్కని గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. మనస్సుకు, అట్లాంటి వాడికి మనస్సుకి వచ్చే కష్టాలేవి దుఃఖాన్ని కలిగించవు. కష్టం అనిపిస్తుంది కానీ దుఃఖాన్ని కలిగించవు అని చెప్పారు క్లియర్గా. ఇవన్నీ దుఃఖాలు కాదు, నిజానికి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. వాడికి వచ్చే కష్టాలు దుఃఖాలు కాదు, మనస్సు కంటితేనే అది దుఃఖం అవుతుంది. ఈ ప్రాసెస్లో మనస్సు కంటకుండా ఉండే పద్ధతి వస్తుంది. దుఃఖం నుంచి జీవులు తప్పుకుందాము, నాకు ఈ దుఃఖం వద్దు అని చేసే ప్రయత్నం ఎప్పుడూ కూడా ఫలించదు. ఎందుకంటే వాళ్ళ కర్తవ్యం మర్చిపోతారు, వాళ్ళు అసలు ఏం చేయాలో అది మర్చిపోతారు ఈ పోరాటంలో. దాంతో కర్మబంధము, స్వధర్మ భ్రష్టత ఏర్పడతాయి. అంటే డీవియేట్ అయిపోతాడు జీవితంలో చేయవలసిన పని నుంచి. దానివల్ల కర్మబంధం అంటే ఏంటంటే యాక్షన్ రియాక్షన్ ప్యాటర్న్లో పడిపోతాడు. ఒక పని చేసినందువల్ల ఇంకొక పని చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే విసిరేసిన రాయి కింద పడక తప్పదు అన్నట్లుగా అయిపోతుంది. దానివల్ల స్వధర్మ భ్రష్టత, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించలేకపోతావు కాబట్టి ధర్మం నుంచి పతనం అవుతావు అంటున్నారు. అది కలగకుండా ఎంతో ఆపదలు వచ్చే సన్నివేశాల్లో కూడా, ఎంతో పెద్ద ఆపద వచ్చినా కూడా ఇక్కడ కూడా దైవమే ఉన్నాడు. ఈ సన్నివేశం రూపంలో దైవం ఉన్నాడు. దైవం లేని చోటేది లేదు కాబట్టి, సర్వత్రా దైవమే ఉన్నాడు కాబట్టి ఈ సన్నివేశంలో కూడా ఆయనే ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి మనము. దీనికి ఉదాహరణగా పాపం ద్రౌపదీదేవికి కొడుకులందరూ పోతారు. అశ్వత్థామందరిని, నిద్రపోయే పిల్లల్ని చంపేస్తాడు. అది మనకు వింటేనే కడుపు తరుక్కుపోయినట్టుగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ ప్రవర్తన ఎలా ఉన్నది, కొడుకులు చనిపోయినప్పుడు ద్రౌపది ఎట్లా ప్రవర్తించిందో అంటే ఆపదల్లో దైవాన్ని మర్చిపోకుండా ఉండేవాళ్ళు ఎంత నిగ్రహంగా ఉంటారు, ఎంత నిదానంగా ఉంటారు అనే విషయం మనకు తెలుస్తుందన్నమాట. రాగద్వేషాలకు లోనైన భీమాదులతోనూ, భీముడు మొదలైన వాళ్ళకి న్యాయంగా ఎంత కోపం వస్తుంది. వాళ్ళు రాజులు పౌరుషవంతులు రియాక్షన్ తొందరగా వస్తుంది. వాళ్ళందరికీ విపరీతమైన కోపం వస్తుంది పిల్లలు పోయారని. హత్య చేసిన అశ్వత్థామతో, ఈ భీముడు మొదలైన వాళ్లతో ద్రౌపది ఎలాంటి సంభాషణ చేసింది, ఎలా మాట్లాడింది, అదంతా కూడా సరిగ్గా చదువుకుంటే భాగవత జనుల ప్రవర్తన ఇలా ఉంటుంది అని అర్థమవుతుంది. ద్రౌపది ప్రవర్తనలాగా ఉంటుంది భాగవత జనులు అంటే భక్తులు, దైవ భక్తులు, సర్వత్రా దైవం ఉన్నాడు అని నమ్మేవాళ్ళ
సిన్సియర్గా నమ్మే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో అదే ద్రౌపది ప్రవర్తన అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. మొట్టమొదట ద్రౌపది పిల్లల చనిపోయారని వినంగానే శోకం ఆగలేక కిందపడి దొర్లుతూ ఏడ్చిందిట పాపం. తర్వాత సర్దుకుంది మెల్లగా. అర్జునుడు కొంచెం గట్టిగా ఆవిడ్ని వారిచ్చి మంచి వీరోచితమైన మాటలు చెప్పి వాళ్ళు అంతు తేలుస్తాను, ఎవడు చంపాడు వాడిని నేను బతకనివ్వను, అది ఇది అని గట్టిగా చెప్పగానే కొద్దిగా సర్దుకుందిట, ఏదో జరుగుతుంది అన్నట్టుగా. ఆ తర్వాత అశ్వత్థామని బంధించి తీసుకొస్తాడు అర్జునుడు. తీసుకొచ్చినప్పుడు ఆ మొట్టమొదటి దుఃఖం అంతా పోయింది కాబట్టి ద్రౌపది ఆ అశ్వత్థామని చూస్తే జాలేసిందిట ఆవిడకి. తన కొడుకుల్ని చంపిన వాడిని చూస్తే జాలేసిందిట. ఎందుకు జాలేసింది అని మనం భాగవతం చదువుకుంటే కానీ అర్థంగా, దుర్మార్గుడిని చూస్తే జాలి వేయటం ఏమిటి అని. తన కొడుకులని పోగొట్టుకున్న తల్లి వాడిలో తన కొడుకుని చూసుకుంది. దైవానుగ్రహం వల్ల సర్వత్రా దైవమే ఉన్నాడు అనేది అండి ఇక్కడ అదే. ఎప్పుడైతే అశ్వత్థామ కనపడ్డాడో అశ్వత్థామ తల్లి గుర్తొచ్చింది ఆవిడకి. ఆ తల్లి ఎంత కష్టపడుతుంది, ఇప్పుడు వీడిని మేమేదన్నా చేస్తే వీడిని చంపేస్తే మళ్ళీ నాకే దుఃఖం కలిగింది, ఆ దుఃఖం ఆ తల్లికి కూడా కలుగుతుంది కదా అని అంత ఆలోచించింది ద్రౌపది. అది చెప్తూ ఉన్నారు. అందుకని జాలితో సమదృష్టితో చక్కగా, సమదృష్టి అంటే వాడి మీద కోపం చిరాకు అవేమీ ప్రదర్శించకుండా చక్కగా మాట్లాడి వాడిని పంపించేసింది అంటున్నారు. ఆ తర్వాత కృష్ణుడు పరీక్షిత్తుని రక్షించటం. కడుపులో ఉన్న పరీక్షిత్తు బ్రహ్మాస్త్రం వేస్తాడు. అశ్వత్థామ పిల్లవాడు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే కృష్ణ పరమాత్మ రక్షిస్తాడు. కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతిస్తుంది అప్పుడు, నా వంశం నిలబెట్టావు నాయనా అని. జీవులకు ఆపదలు ఎందుకు వస్తాయి అంటే దైవాన్ని స్మరింపజేయటానికి. దైవాన్ని తలుచుకోము, లేకపోతే అంతా సుఖంగా ఉంటే మనకి దైవంతో పని ఏమిటి అసలు? ఆయన్ని తలుచుకోము మనం. ఇప్పుడు కూడా సుఖంగా ఉన్నప్పుడు దైవాన్ని ఎక్కడ తలుచుకోము కదా. ఏదైనా దుఃఖం వచ్చినప్పుడే వాడిని తిట్టడానికో దేనికో మనకు అనుకూలంగా ఇట్లాంటి పనులన్నీ నేనేం తప్పు చేశానని నా జీవితంలో ఇటువంటిది పెట్టావని ఆయన్ని నిందిస్తాం. మనం ఏం తప్పులు చేయకుండా బతుకుతూ ఉన్నామా మనకు తెలుసా? మన ద్వారా ఏం పొరపాట్లు జరుగుతున్నాయి, మన ద్వారా ఎవరెందుకు ఎట్లా బాధపడుతున్నారు మనకు తెలియదు కదా. ఆ వివరం మీద దృష్టి పెట్టి ఉంటే మనం తప్పులే చెయ్యం. భగవంతుడి పాదాలు పట్టుకొని ఉంటే తప్పులే చెయ్యం. అవి పట్టుకోలేదు కాబట్టి, ఆ దృష్టితో లేవు కాబట్టి మనకే తెలియదు అది చెప్తూ ఉన్నారు. అందుకే ఆ సమయంలో కూడా శ్రీకృష్ణుని స్తుతించిందిట కుంతీదేవి. అంతేకాకుండా దైవాన్ని గుర్తు చేయటానికే జీవులందరికీ కూడా కష్టాలు వస్తాయి అని చెప్పిందిట ఆవిడ. ధర్మరాజు అహంకారం తొలగటానికి అంటున్నారు. ధర్మరాజుకి అహంకారం ఎందుకు ఉంటుంది? అహంకారం అంటే ఏమిటి అసలు? అహంకారము అనే మాటకి ఇది నేను అనే భావంతో ఉండటం. నేను ఈ పని చేశాను, నా వల్ల ఈ పని జరిగింది. మంచి పని అవ్వచ్చు, చెడ్డ పని అవ్వచ్చు. మనం ఏమనుకుంటామంటే చెడ్డ పని గురించి పశ్చాత్తాపడితే అది అహంకారం అని మనకి తెలియదు. అది కూడా అహంకారమే. మంచి పనైనా చెడ్డ పనైనా దీనికి నేను కర్తను అనుకుంటే అది అహంకారమే, నా వల్ల జరిగింది అనుకుంటే అది అహంకారమే. అలా అహంకారపడినప్పుడు తప్పకుండా దుఃఖం కలుగుతుంది. నా వల్ల యుద్ధం వచ్చింది, నా వల్ల ఇంతమంది చనిపోయారు అనుకున్నప్పుడు దుఃఖమే కదా. జరగవలసిందే జరిగింది, నా డ్యూటీ ఏదో నా ద్వారా జరిగింది అనుకున్నప్పుడు ఏ దుఃఖం లేదు. అట్లా ధర్మరాజు యొక్క అహంకారం పోగొట్టడానికి భీష్ముల వారు ధర్మం ఉపదేశించారు ఆయనకి. పాపం అంపశయ్య మీద పడుకోనున్న ఆయన బాణాలతో శయ్య చేశాడు అర్జునుడు. ఆ శయ్య మీద పడుకున్నటువంటి భీష్ముడు చక్కగా శ్రీకృష్ణుని స్తుతించి ఆ మంచి విషయాలన్నీ కూడా చెప్పి ఆయనకి ధర్మరాజుకి ఉపదేశం చేశాట, బోధ చేశాట. అట్లాగే భగవంతుడిని తలుచుకుంటూ కృష్ణుడిని తలుచుకుంటూ తన శ్వాసని విశ్వాత్మ శ్వాసలో కలిపేశాడు భీష్ముడు అని చెప్పారు. పరమ భాగవతమూర్తి చరమ సాధన ఎట్లా ఉంటుందో కూడా తెలిసింది. దానివల్ల భీష్ముడు పరమ భాగవతమూర్తి. విష్ణు సహస్రనామాలు చెప్పింది కూడా భీష్ముడే కదా. చనిపోవటం కాకుండా దేహాన్ని విడవటము అనేది అర్థం ఏమిటి దానికి అనేది భీష్ముడి చావు ద్వారా చెప్పబడింది అంటున్నారు. భగవంతుడి అస్తిత్వాన్ని గుర్తు చేయటానికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఒక విధంగా, కుంతీదేవికి ఇంకో విధంగా, ధర్మరాజుకి ఇంకో విధంగా, ఉత్తరకు ఒక విధంగా, భీముడికి ఒక విధంగా, అర్జునుడికి ఇంకో విధంగా, అశ్వత్థామకి ఇంకో విధంగా,
సంబంధించి ఉండటం అంటే విడివిడివిడిగా వాళ్ళకి ఎటువంటి ప్రెజెన్స్ని ఇచ్చాడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు. ప్రతి వాళ్ళకి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయన వాళ్ళకి కనిపెట్టి ఉన్నాడు అనే ఆయనకి సంబంధించి ఉండటం కాదు, ఆ ఘట్టాల్లో అదొక కళ, అదొక క్రీడ, ఒక లీలగా వర్ణించబడింది. అందరితో ఎలా ఉన్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు ఆ యాంగిల్లో అది మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. ఎట్లా ఉన్నాడు భగవంతుడు, తన అస్తిత్వాన్ని వాళ్ళ చేత గుర్తింపజేయటానికిట. అంటే తానున్నాను అనేది తన సహాయం వాళ్ళు తీసుకోవచ్చు అనేది ఎవరికి ఎట్లా శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకే తెలియకుండా గుర్తు చేశాడు అనే విషయం ద్రౌపదికో విధంగాను, కుంతికో రకంగా, మనిషికో రకంగా తన భక్తులను ఎలా అనుగ్రహించాడు అనేది మనం ఆ యాంగిల్లో చదువుకున్నప్పుడు బాగా అర్థమవుతుంది మనకి. అది చెప్తూ ఉన్నారన్నమాట. ఆయన లీలంటే అదే, ఒకే మనిషి అనేక రకాలుగా అందరితో ఉండి చాలా వాళ్ళందరూ భక్తులు తనకి అని నిరూపించుకున్నాడు ఇంకోసారి. అంతేకాకుండా తనకు మాత్రం వీళ్ళెవరు వేరు సంబంధంగా లేరు, తనకంతా ఒకటే, అంతా తానే. తనకు వేరుగా ఇంకొకరున్నారని లేనప్పుడు వారితో తను పెట్టుకున్న సంబంధం వేరుగా ఉంటాం. అది అక్కడ లీలా, బ్యూటీ, ఆట అంటే, క్రీడ అంటే అది. అవతలి వాళ్ళకు మటుకు తను డిఫరెంట్, కానీ తనకందరూ ఒకటే. తనకేమీ అక్కర్లేదు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇవ్వగలుగుతాడు, ఇస్తాడు, ఇచ్చే వ్యక్తిగానే ఉంటాడు. ఎప్పుడు ఇవ్వటమే, అవతల వాళ్ళకి కావలసినది ఇవ్వటమే ఆయన భగవంతుడి యొక్క లీల. నిజానికి మనం ఆ రకంగా చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. తనొక్కొక్కరికి ఒక్కొక్క విధంగా సంబంధించి ఉంటాడు పరమాత్మ. తనకు వాళ్లతో మటుకు ఉన్న సంబంధం జీవేశ్వర సంబంధమే, అంతకంటే వేరే ఏ సంబంధం లేదు. జీవుడు ఈశ్వరుడు అంతే తప్ప ఉన్నదంతా ఒకటే. తనని ఆశ్రయించిన వాళ్ళకి అస్తిత్వాన్ని ఇవ్వటమే ఈ సంబంధం. అంటే తనని, ఆ దైవాన్ని మనం ఏదైనా కోరినప్పుడు అది ఇవ్వటమే ఆయనకి మనకి ఉన్న సంబంధము. ఆయనకి సంబంధించినంత మటుకు మనం ఎవరిని అడుగుతాం, ఏమీ సంకోచం లేకుండా దైవాన్ని ఏదైనా కూడా అడగగలుగుతాం. మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా మనుషుల దగ్గరికి వెళ్తే సాల్వ్ అవ్వవు అని మనకి తెలుసు. ఎటువంటి సమస్య అయినా దైవం దగ్గర పెడతాం. కాకపోతే ఇంకా కొంచెం పర్సెప్షన్, మనకి దైవం అంటే ఏమిటి అని తెలిసినప్పుడు మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఆయన్ని కోరటం కాదు, మనల్ని తీసుకెళ్ళి మనం ఆయన చేతిలో పెడితే ఆయనే చూసుకుంటాడు. ఇంకా మనం వంకలు ఎన్నకూడదు. నన్ను చూసుకోమంటే నాకు కష్టం ఇచ్చావా అని అడగకూడదు. ఎందుకంటే అది మనకి సాధనలో ఒక పార్ట్ అండ్ పార్సిల్ అవుతుంది తప్ప ఆయన ఇవ్వటం అనేది కాదు. మనం ఏది కోరామో అది మనకి దొరకటానికి, భగవంతుడి చేతిలోకి మనం వెళ్ళటానికి, మనకు కావాల్సిన అర్హత సంపాదించుకోవడానికి మార్గం తప్ప అది కష్టం కాదు. అంటే ఇప్పుడు మనం ధైర్యం కావాలి అని భగవంతుడిని అడిగితే మనకి ధైర్యం వచ్చే సంఘటనలను మన జీవితంలో పెడతాడు ఆయన. మనని ఎవరో బెదిరిస్తూ ఉంటారు ఎప్పుడు, మనకేదో ఒక థ్రెట్ ఎప్పుడు ఉంటుంది. అయ్యో నాకు ఈ థ్రెట్ ఎందుకయ్యా నువ్వు పెట్టావంటే, నీకు ధైర్యం రావాలంటే అది పెట్టాలంటాడు ఆయన్ని గనక మనం అడగగలిగితే. 4 సార్లు 5 సార్లు 10 సార్లు బెదిరించిన తర్వాత మనకు అనిపిస్తుంది, లేపో ఏంటి బెదిరిస్తున్నావు, చస్తే చస్తాను, ఐఎమ్ రెడీ, చేసుకో, ఏం చేసుకుంటావు అంటాం కదా. అలా మన కాళ్ళ మీద మనం నిలబడటానికి మనకు అటువంటి పరిస్థితులు ఇస్తాడు. అలా కష్టం కలిగినప్పుడు నువ్వు నాకు కష్టం ఇచ్చావని అనకూడదు. అది కష్టం కాదు. యూనివర్సిటీకి వెళ్ళి పిల్లలకి చదువుకోవటం కష్టమే, కాలేజీలకు వెళ్ళి స్కూళ్ళకి వెళ్ళి ఎంత కష్టం. ఒక సిస్టమేటిక్గా టైంకి వెళ్ళటం, మాస్టర్లు చెప్పిందంతా జాగ్రత్తగా చదువుకోవటం, రాసుకోవటం, హోంవర్కులు చేయటం కష్టం కాదా? చాలా కష్టమే. అట్లాగే మన జీవితంలో మనం తీసుకెళ్ళి దైవానికి అప్పగించినప్పుడు కష్టమని అనుకోకుండా ఇదొక ఎడ్యుకేషను. చూస్తున్నవాడు ఎవరు, నన్ను నా దైవం చూస్తున్నాడు. ఇంకా దైవం మీద కూడా సందేహాలు ఉంటాయా నీకు? దైవం చేతిలో నిన్ను పెట్టలేదైతే శాంతం అట్లా ఉంటుందన్నమాట. పూర్తిగా పరిపూర్ణ శరణాగతి. పాల ముంచినా నీట ముంచినా నువ్వే. ఈ రోజు నుంచి ఏం జరిగినా దానికి నువ్వే రెస్పాన్సిబుల్, నేను కాదు. అది నాకు వచ్చేటట్టుగా, ఆ గుణం నాకు వచ్చేట్టుగా నువ్వే ఆశీర్వదించాలి, దాని మీద నేను నిలబడేటట్టుగా నువ్వే చేయాలి నాకు అని చెప్పుకోవాలి దైవానికి. కంప్లీట్లీ విల్ హ్యావ్ టు స్టాండ్ నేకెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్. పూర్తి సమర్పణ చేసేసేయాలి. ఏ సంకోచాలు, ఏ భావాలు,
ఏ నమ్మకాలు, ఏ ఐడియాలు లేదు. నన్ను నేను నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వేమన్నా చేసుకో, నన్ను బాగా చూసుకోమని నేను నీకు ఇవ్వట్లా, నాకు మోక్షం ఇవ్వమని నేను నీకు ఇవ్వట్లా, ఏ కండిషన్స్ లేకుండా నన్ను నేను నీకు అప్పగించేసుకుంటున్నా, ఏమన్నా చేసుకో అనేట్టుగా ఉండాలి. మనకు అది కొంచెం కొంచెం అర్థమైన కొద్దీ జీవితం ఎలా ఉంటుందో అసలు చెప్పడానికే చాలా కష్టం. అది అనుభవిస్తే కానీ తెలియదు ఎంత అద్భుతంగా ఉంటుంది. దేనికి భయం ఉండదు, ఇంకా అన్నీ ఆయన చూసుకుంటాడు కదా. మన నాన్న ఒళ్ళో అమ్మ ఒళ్ళో మనం కూర్చుంటే మనకేం భయం ఉంటుంది? అంతకంటే కొన్ని కోట్ల రెట్లు ధైర్యం వస్తుంది మనకి. అట్లా ఉంటుంది భగవంతుడు అంటే. ఏదో కృష్ణుడు కనపడ్డాడు, కృష్ణుడు చెయ్యి అందించాడు, కృష్ణుడు సన్నిధి ఇచ్చాడు కాదు. కృష్ణుడే సర్వస్వం అయిపోతాడు మనకి, అన్నీ చూసుకుంటాడు ఆయన. మనం దేన్ని గురించి వర్రీ అవ్వక్కర్లా. వర్రీ అయినామంటే పొరపాటు పడ్డామని అర్థం, అంతే. ఇంకా ఏం చెబుతున్నారు ఇక్కడ? అటువంటి కృష్ణ తత్వాన్ని, తన అస్తిత్వాన్ని ఇవ్వటమే ఆ భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి సంబంధం, ఇంకేం లేదంటున్నారు. దీన్ని ఇంకో విధంగా సమన్వయించి చెప్పాలంటే, ద్వారకా నగరానికి ఎలా వెళ్ళాడు కృష్ణ పరమాత్మ? ద్వారకా నగర ప్రవేశం అంటే హస్తినాపురానికి వచ్చి మళ్ళీ ద్వారకకి వెళ్ళటం, మళ్ళీ హస్తినాపురానికి వచ్చి ద్వారకకి వెళ్ళటం అనే ప్రోగ్రాం ఒకటి ఉంది ఆయనకి. ఎందుకంటే కుంతీదేవి నాకు తన కొడుకులకు ఏ ఇబ్బంది వచ్చినా కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తుంది, వెంటనే వెళ్ళిపోతాడు ఈయన. ద్వారక నుంచి హస్తినాపురానికి వెళ్తాడు. మళ్ళీ హస్తినాపురం నుంచి ద్వారకా ప్రవేశం ఒకసారి జరిగిందాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాడు ఆయన ద్వారకా నగరానికి వెళ్తూ ఉంటే, ఆ వీధిలో ఆయన వెళ్తూ ఉండేటప్పుడు చూసే జనమందరూ కూడా ఎంతో ముచ్చట పడిపోతున్నారట. కృష్ణుడు చిన్నప్పటి నుంచి చేసిన కథలు చెప్పుకుంటూ ఉన్నారట. వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకొని చాలా ప్రశంసిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. కృష్ణ లీలలు చిన్నప్పుడు ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, అతనే ఇతను అని చెప్పి తెగ చెప్పుకుంటున్నారు. ద్వారకలో ప్రవేశించేటప్పుడు ద్వారకావాసులందరూ కూడా వాళ్ళకి చిన్నపిల్లల్లాగా గొంతు కూడా గద్గద కంఠం అయిపోతుంది. ఎందుకంటే చాలా రోజులు లేడు ద్వారకలో కృష్ణ పరమాత్మ. వాళ్ళు గొంతు కూడా సమంగా పైకి రావటంలా ఏడుపు వచ్చేసి గద్గద కంఠం అయితే ఆ కంఠంతోనే మాట్లాడుతూ ఆయనకి చక్కగా నమస్కారం చేస్తూ ఉన్నారట వాళ్ళు. ద్వారక అంటే పురము, నవద్వారములు గల పురమైన శరీరానికే సంకేతం. అది మన శరీరమే ద్వారక అని ఇక్కడ చక్కగా చెబుతున్నారు. శరీర ధర్మాలకు సంబంధించినంత వరకు జీవులు దేవుణ్ణి ఎట్లా అనుభవిస్తున్నారు, శరీర ధర్మాలకు సంబంధించినంత వరకు జీవులు దేవుణ్ణి అనుభవించే పద్ధతి ఎలా ఉందంటే, ఒకళ్ళతో ఒకళ్ళకున్న సంబంధ బాంధవ్యాల రూపంలోనే అనుభవిస్తున్నారు. కృష్ణుడి ద్వారకా ప్రవేశం దీన్ని నిరూపిస్తుంది అని చెప్పారు ఇక్కడ. అది ఇంకా ద్వారక లోపలికి ఆయన అంతఃపురంలోకి ఇంకా వెళ్ళలేదు. ద్వారకానగర వీధుల్లో వెళ్తూ ఉంటేనే పురవాసులందరూ కూడా, పురవాసులు అంటే ఆ నగరంలో ఉన్నటువంటి జనం అందరూ కూడా బయటకు వచ్చి ఆయన్ని చూసి ఆయనతో బాగున్నావా నాయన అని అడుగుతూ, మాట్లాడుతూ, నమస్కారాలు చేస్తూ, కాళ్ళ మీద పడిపోతూ, సాష్టాంగాలు పడిపోతూ, రకరకాలుగా ఉంది జనం ప్రవర్తన. వాళ్ళందరూ కూడా గొంతు గద్గదమైపోతుంది వాళ్ళకి ఆనందంతో. ఇన్నాళ్ళకు కనపడ్డాడు కృష్ణ పరమాత్మ అని చెప్పి చాలా ఆ దృశ్యం తప్పకుండా చూసి తీరవలసిన దృశ్యంలాగా ఉంది. కృష్ణుడు నడుస్తూ ఉన్నాడు. ఇంకా అది ఒకళ్ళతో ఒకరికి గల సంబంధం ఎలా ఉంటుంది జీవులకి దేవుడికి అనేది, శరీరమే నేను అని అనుకునే జీవులం కాబట్టి మనం అది ఎలా ఉంటుందో సంబంధ బాంధవ్యాల ద్వారానే తెలుస్తుంది. మనకి ఎవరితో ఏ సంబంధం కలిగినా దేహబంధమే, దేహ సంబంధమే, వేరే ఇంకేమీ లేదు అని చెప్తారు. 7వ నెంబర్ రికార్డింగ్ అయిపోయింది మంది. మళ్ళీ చదువుకుందాం మనం.